రింగ్ రోడ్ నిర్మాణం పూర్తయితే గజ్వేల్ పట్టణంలో ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గుతుందని, భారీ వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి వస్తుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. గత పాలనలో భూసేకరణ సమయంలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతుకు సరైన న్యాయం జరగలేదని విమర్శించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ పరిధిలో గత ప్రభుత్వం 223 కోట్లతో చేపట్టిన 23 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణ పనులు 6 ఏళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు రింగ్ రోడ్ ప్రాంతాన్ని పరిశీలించారు. సంగాపూర్ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో భూసేకరణ నష్టపరిహారం తగిన విధంగా ఇవ్వలేదని రైతు రామచంద్రం కోర్టును ఆశ్రయించడంతో పనులు నిలిచిపోయాయని ఎంపీ తెలిపారు. భూసేకరణ చట్టం ప్రకారం ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణాల కోసం భూమిని తీసుకునేటప్పుడు జీవో 123 ప్రకారం రైతులకు తగిన నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. 2 రోజుల్లో రైతు రామచంద్రంతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని, అవసరమైతే న్యాయపరంగా చర్యలు తీసుకుని భూసేకరణ పూర్తి చేసి రింగ్ రోడ్ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఎంపీ కోరారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు మనోహర్ యాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు పంజాల అశోక్ గౌడ్, ఎల్లబాబు, మంగళపల్లి సత్యనారాయణ, బీజేపీ నేతలు పాల్గొన్నారు. నర్మేటకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు, పెండింగ్లో ఉన్నటువంటి పనులు, నర్మేటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు గజ్వేల్ ప్రాంతానికి సంబంధించినటువంటి రింగ్ రోడ్ వ్యవహారంలో దాదాపు 151 మీటర్ల ల్యాండ్ ఎక్విజిషన్ కార్యక్రమం పెండింగ్ ఉందని ఒక రైతుని పిలిచి కన్విన్స్ చేయడంలో జిల్లా అధికార యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా మీనమేషాలు లెక్క పెడుతుందని ముఖ్యమంత్రి గారి దృష్టికి విషయాన్ని తీసుకెళ్ళినప్పుడు సాధ్యమైనంత త్వరగా గజ్వేల్ రింగ్ రోడ్ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు వేదిక మీద నుంచి నాకు మాట ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా అసలు సమస్య ఎక్కడుంది, రైతులు ఎవరు, వారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏందనేది కనుక్కోవడానికి ఈరోజు రింగ్ రోడ్డు నిర్మాణ స్థలం ఆగిపోయినటువంటి ప్రదేశానికి వచ్చి స్థానిక మా నాయకులందరితో కలిసి ఆ స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఒకరే ఒక రైతు గౌరవనీయులు రామచంద్రం గారికి సంబంధించినటువంటి కొంత భూమి విషయంలో వారు ఏదో అబ్జెక్షన్ చెప్తున్నారనేటువంటి విషయాన్ని అటు రెవెన్యూ అధికారులు, ఇటు స్థానిక ప్రజాప్రతినిధులు నా దృష్టికి తీసుకొచ్చినారు. వీలైతే రేపు లేదా ఎల్లుండి రామచంద్రం గారిని పిలిచి మాట్లాడి ఎంపీగా నేను ఈ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోబోతా ఉన్నాను. ఒకవేళ వారు అంగీకరించని పక్షంలో చట్ట ప్రకారం రెవెన్యూ అథారిటీ రికవరీ యాక్ట్, రెవెన్యూ చట్టం ప్రకారం సెక్షన్ 123 గతంలో ఎట్లయితే ల్యాండ్ ఎక్విజిషన్ ఈ జిల్లాలో ప్రాజెక్టులు కట్టినప్పుడు, ఇతర రోడ్లు నిర్మాణం చేసినప్పుడు రెవెన్యూ యంత్రాంగం భూమి ఏ రకంగా తీసుకుందో రేపు రామచంద్రం గారి విషయం లోపల కూడా ఒకవేళ వీరి సంప్రదింపులకి, సమస్య పరిష్కారానికి వారు ముందుకు రాక, సానుకూలంగా స్పందించక, ఒకవేళ వారి సమస్య పరిష్కారం కోసం ముందడుగు వేయని పక్షంలో రెవెన్యూ యంత్రాంగానికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చి రెవెన్యూ చట్టం ప్రకారం ఒకవేళ ఒక రైతు భూమి ఇవ్వకపోతే ప్రభుత్వ అవసరాలు ఉన్నప్పుడు ఏం చేయాలనో దాని ప్రకారం ముందుకు పోవాలని చెప్పి ఆర్డీఓ గజ్వేల్ గారికి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. నాకు తెలిసి త్వరలోనే ఈ రింగ్ రోడ్డు పనులని ప్రారంభించే దిశగా అడుగులు వేస్తామని, ఆ దిశగా వీలైనంత వరకు ఆ రైతుని ఒప్పించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పి దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది, త్వరలోనే ఈ రింగ్ రోడ్డు పనులని ప్రారంభిస్తాం. థ్యాంక్ యూ.